హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. సో ఇవాళ రెసిపీ వచ్చేసేసి నేను కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఇక్కడ ఒక కప్లోని ఒకే క్వాంటిటీలోని షుగరు, పెరుగు తీసుకున్నాము. షుగర్ ఎంత తీసుకున్నామో ఫ్రెష్ పెరుగు కూడా అంతే తీసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. షుగర్ అంతా కూడా పెరుగులో మెల్ట్ అయిపోవాలి. ఇదంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దానిలోకి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ కూడా మనం బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా విస్కర్ లేకుంటే స్పూన్తో అయినా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. సో ఇలా బాగా నొరగ వచ్చిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. 1 కప్పు మైదా అన్నమాట, బేకింగ్ పౌడర్, నేను మన ఇంట్లో యూజ్ చేసే సాల్ట్ ఉంటుంది కదా, సో ఆ సాల్ట్ కొంచెం యాడ్ చేశాను. బేకింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు అవైలబుల్గా ఉంటే. ఇదంతా కూడా ఇప్పుడు దానిలోకి మెల్ట్ అయ్యేలాగా కూడా మొత్తం కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఈ బ్యాటర్ అంతా కూడా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఈ విస్కర్ తోటి ఇలా అయితే బ్లెండ్ చేస్తున్నాను అనమాట మొత్తం కూడా. ఇదంతా కూడా మనకి స్మూత్ పేస్ట్ లాగా రావాలి, ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా. ఇప్పుడు దానిలోకి ఎగ్స్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఆయిల్ అనమాట. సో ఆయిల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బ్యాటర్లోని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కేక్స్ అనేవి మనకి చాలా ఫ్లఫీగా వస్తాయి, బాగా పొంగుతాయి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత బాగా ఇలా నురుగు వచ్చే వరకు కలుపుకోవాలి. సో మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట కేక్ బ్యాటర్ మనకి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. నెక్స్ట్ నేను రీసెంట్గా ఓవెన్ అయితే తీసుకున్నాను, వండర్ షెఫ్. సో ఫస్ట్ టైం దీంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ ఓవెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ దాంట్లో నుంచి అయితే ఒక 2-3 మినిట్స్ పొగలు వచ్చాయి. భలే భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ప్రీహీట్ చేస్తున్న టైంలోని ప్రీహీట్ చేసిన తర్వాత మనం దాన్ని పెడతాం కదా దాంట్లోకి, ఓవెన్లో పెట్టిన తర్వాత పొగలైతే వస్తున్నాయి అనమాట. ఎన్ని వీడియోస్ చూశానో ఎలా అని చెప్పేసి బాగా భయం అనిపించింది. తర్వాత ఇక అంతా సెట్ చేసుకొని ప్రీ హీట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సిలికాన్ కప్స్లోకి వీటిని అయితే వేస్తున్నాను. ఈ సిలికాన్ కప్స్ మనము నార్మల్గా మన డిషెస్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక డిష్లోని స్టాండ్ పెట్టేసి కానీ లేకపోతే ఏదన్నా ఒక తవా లాంటిది ఉంటుంది కదా, సో అది పెట్టేసేసి దానిపైన ఈ సిలికాన్ కప్స్ పెట్టేసేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ మనము ఈజీగా రెడీ అయిపోతుంది. వీటికి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి పౌడర్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే గ్లాసెస్ కానీ కప్స్ మనం నార్మల్గా స్టీల్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసేసి గోధుమ పిండి వేసేసి మొత్తం కూడా చుట్టూ కలుపుకొని తర్వాత ఇవి పెట్టేసినా కూడా మనకి కేక్ బ్యాటర్ వేసుకున్నా కూడా కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇలా మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసాను ఒక కప్లోనే, ఎందుకంటే కేక్ మళ్ళీ పొంగుతుంది కదా, దానికోసమే. ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసినటువంటి ఓవెన్లోని దీన్ని అయితే పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పట్టింది. 40 మినిట్స్ 180 దగ్గర పెట్టాను అనమాట. ఎన్ని టైమ్స్ చూశానో ఇది ఇంకా పొంగట్లేదు అని. ఇగో ఈ టైంలోనే పొగలు వస్తుంటే నాకైతే బాగా భయం అనిపించింది. కొద్దిసేపటికైతే ఇక పర్ఫెక్ట్గా కుక్ అవడం అయితే స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ తర్వాత ఇలా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి అవన్నీ కూడా చాలా బాగా పొంగుతూ వస్తున్నాయి. ఇక ఫైనల్లీ బయటకైతే తీసేసాను. ఒక 40 మినిట్స్ తర్వాత చాలా ఫ్లఫీగా ఉండేటువంటి కేక్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. చాలా బాగుంది. పిల్లలకి మార్నింగ్ ఇది నేను స్నాక్స్ బాక్స్ కోసమని ప్రిపేర్ చేశాను ఆ రోజు. మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మార్నింగే కేక్స్ ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో పెట్టేశాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.